క్యారెక్టర్ కోసం ఒప్పించారు. ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ కథ చెప్తారండి. కదే కానీ మిమ్మల్ని చాలా రోజులైంది, టైర్డ్ అయి ఉన్నాను. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లు అన్నిటికీ సటైర్లే వస్తాయి, మరి రెడీ అయిపోండి. ఓకే, అది కూడా మంచిదే, అది కూడా మైలేజే. అంటే మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసినటువంటి మీ క్యారెక్టర్లో ఉన్న అంశం, కథలో ఉన్న అంశం గురించి చూచాయిగా. అంటే ఇలాంటి స్టోరీస్ నాకు గుడి కథలు అంటే చాలా ఇష్టం. చాలా ఉంటాయి మనకి చేయడానికి. అండ్ ఎస్పెషలీ నాకు 7 డిఫరెంట్ గెటప్స్, ఒక 25 years రేంజ్ ఉంటుందన్నమాట నాకు. సో ఇవన్నీ ఒక యాక్టర్గా చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది, చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. సో మనం ఈ సినిమా ఒప్పుకుంటే ఇంకా ఎన్ని రకాలుగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనిపిస్తుంది. సో దీస్ వర్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ దట్ మేడ్ మీ సే yes to it. ఓకే, డైరెక్ట్ గారు సీక్వెల్ కూడా ఉండబోతుంది, సెకండ్ పార్ట్ అని చెప్తున్నారు. అవునండి. అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా 2 పార్ట్స్గా సినిమాలు అనేటువంటి ఏదైనా ఒక మోజుతో ఇంకోటి చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఇందులో అంత మెటీరియల్ ఉందా? లేదు, యాక్చువల్గా కథ మెటీరియల్ అలా ఉందండి. యాక్చువల్గా ఓకే, మనం ఫస్ట్ పార్ట్లో ఒక ఎడ్జ్ దాకా వెళ్ళాం అంతే. దాని తర్వాత కథ అంటే ఈ ఫస్ట్ పార్ట్లో కూడా సెకండ్ పార్ట్ తోటి ఓపెన్ అవుతుంది సినిమా. సెకండ్ పార్ట్లో ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు చెప్తాం, అప్పటికి అర్థం అవుతుంది. అంటే ఇందులో దీన్ని వెనక్కి వెళ్తుంది, అంటే 25 years వెనక్కి వెళ్ళిపోతుంది కదా. ఓకే.